తెలుసు తెలియకు మన అమ్మాయి కూడా ఆ కృష్ణని ప్రేమించింది, అతనే కావాలి అనుకుంటుంది. అది ప్రేమిస్తే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? దాన్ని లాగి కొట్టాలి. ఇదిగో ఇలా ఆవేశపడడం వల్ల పరిస్థితులు చక్కబడకపోగా ఇంకా కఠినమవుతాయండి. ఒక్కసారి స్థిమితంగా దాని భవిష్యత్తు గురించి ఆలోచించండి. అందుకోసం మీరు ఒక మెట్టు దిగి రావడానికైనా ఆలోచించకండి. ఒక్క మెట్టు దిగి రావడం అంటే ఏమిటో చెప్పు. ఏమిటో చెప్పు. ఎవరి కాళ్ళైనా పట్టుకోవాలా? ఎవరి కాళ్ళైనా పట్టుకోవాలా చెప్పు. అదిగో అందుకే మీకు ఈ మాట చెప్పడానికి కూడా నాకు భయంగా ఉందండి. ఊరికి ఆవేశపడిపోతే సమస్య తీరిపోతుందా చెప్పండి? మనసు ఒకరితో మనం ఒకరితో అన్నట్టు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఆడపిల్లకి శాపం అండి. ఈ డొంక తెరువుడు కౌర్లతో చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఆలోచిస్తుంటే ఆ కృష్ణ వచ్చి అమ్మాయిని తీసుకువెళ్తాను అని అంత బతిమాలినప్పుడు మనం పంపించి ఉండవలసిందండి. ఏమి నువ్వు మాట్లాడుతున్నది? ఏమి నువ్వు మాట్లాడుతున్నది? ఆ అబ్బాయితో వెళ్ళినందుకే కదా ఇవాళ ఇన్ని సమస్యలు వచ్చాయి. మళ్ళీ ఆ అబ్బాయితో పంపిస్తానంటావేంటి? సరే పంపించావనుకో, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో మంచి జరిగేదని నాకు ఇప్పుడు అనిపిస్తుందండి. మంచి జరిగేది. ఏమండి, కృష్ణ మంచి కుర్రాడు, తెలివైన కుర్రాడు. ఆ విషయం మనకు కూడా తెలుసు కదండి. మంచి కుర్రాడు, చాలా తెలివైన కుర్రాడు తెలుసు. కానీ ఈ మంచితనం తెలివితేటలు మన్ని పడేయడానికి ఉపయోగపడుతున్నాయి, అతను బతకడానికి ఉపయోగపడుతున్నాయి. ఒక పద్ధతిగా పెరిగిన మన అమ్మాయిని ప్రేమలో పడేయడానికి ఉపయోగపడుతున్నాయి. సరే పంపించేవే అనుకో, ఏం జరిగి ఉండేది? తాళి కట్టేసి మా నాన్నకు భయపడి నేను తాళి కట్టేశానన్నాడు అనుకో, అప్పుడేం చేస్తావు? అమ్మాయిని అక్కడ పంపిస్తావా? పెళ్లి కాని పిల్లగా ఇంట్లో ఉంచుకుంటావా చెప్పు. ఇలా ప్రతి విషయాన్ని అనుమానిస్తూ వెళ్ళాలంటారా? లేకపోతే మన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వెళ్ళాలా? లేదండి, కీడించి మేలించమంటారా? నిజమే. కానీ ఇలాగే ప్రతిదీ కీడించి మేలించితే చివరికి కీడే మిగులుతుంది తప్ప మేలు మాత్రం జరగదండి. కీడించి మేలించాలట, లేకపోతే మంచి జరగదట. చూద్దాం ఎందుకు జరగదు. గుడ్ మార్నింగ్ హరిప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ హర్ష. మీరు అన్నట్టు ఈ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గానే మిగిలిపోవాలి. ఏమోయ్ కాఫీ? కాఫీ తెస్తున్నావా? తెస్తున్నానండి. అన్నయ్య గారు మీకు స్పెషల్. థ్యాంక్స్ అమ్మా. ఏమిటో మీ అన్నయ్య గారికి అంత స్పెషల్? అన్నయ్య గారు కాఫీ కొంచెం స్ట్రాంగ్ గా తాగుతారండి. బాగుందమ్మా, నా టేస్ట్ టక్కును పట్టేసావే. మరి అన్నపూర్ణమ్మ గారి కాఫీ? వదిన గారు ఉదయమే తాగారు. అప్పుడే కృష్ణ వచ్చాడో ఏమో, అతనితో మాట్లాడుతూ తాగేశారు. ఏమిటి, కృష్ణంతో ఉదయం వచ్చాడా? ఏడి ఏదో పనుందని బయటికెళ్ళాడండి. కృష్ణ ఏ వర్క్ లో అయినా చాలా సిన్సియర్. ఆఫీస్ పనైనా అంతే. ఏ పనైనా పూర్తి చేయాలంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోడు. ఆ వర్కుకు సంబంధించి నా అభిప్రాయాల్ని, నా నిర్ణయాన్ని తెలుసుకోవడానికి అలాగే ఎర్లీ మార్నింగ్ వచ్చేసేవాడు. ఇవాళ కూడా అలాగే ఏ నిర్ణయం తెలుసుకోవడానికి వచ్చాడో మరి. బహుశా నా నిర్ణయం తెలుసుకోవడానికి వచ్చుంటాడు హర్ష. పోనీ మీ అబ్బాయి లేకపోతే నేనున్నానుగా. మీ నిర్ణయం ఏంటో చెప్పండి. అబ్బబ్బబ్బా, నిర్ణయం అభిప్రాయం అంటూ ఇక్కడ కూడా బిజినెస్ టెన్షన్స్ పెట్టాలా? ఆ అన్నయ్య గారిని ప్రశాంతంగా కూర్చొనివరా? బిజినెస్ విషయం కాదమ్మా, కృష్ణ విషయం. కృష్ణ ఇష్టపడిన అర్చన విషయంలో నా నిర్ణయం అడుగుతున్నాడమ్మా. ఏమిటండి మళ్ళీ కొత్తగా అడుగుతారు? అన్నయ్య గారికి ఆ సంబంధం ఇష్టం లేదని చెప్పారు కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతారేంటి? మీ ఇష్టాల్ని అన్నయ్య గారి మీద బలవంతంగా రుద్దకండి. అన్నయ్య గారి ఇష్టాయిష్టాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు క్షమించండి అన్నయ్య గారు, ఆయనకేమీ తెలీదు. అదే లేదమ్మా, ఈ విషయంలో హర్షను తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇన్నేళ్ల మా స్నేహంలో హర్ష ఎప్పుడు న్యాయం లేకుండా మాట్లాడిన సందర్భం లేదు. ఈ విషయంలో మాత్రం న్యాయం లేకుండా ఎందుకు మాట్లాడతాడు? ఈ ఆలోచనే అర్చన విషయంలో మళ్ళీ ఆలోచించేలా చేసింది.
అయితే ఏం ఆలోచించారు? అర్చనని చూసిన తర్వాతే ఏ డెసిషన్కైనా రావాలని ఆలోచించాను. అంటే ఆ పెళ్లి చూపులకి కోటి ఇంటికి వెళ్తారా? తప్పకుండా వెళ్తాను. హర్ష మాటని ఇన్నాళ్ళుగా గౌరవిస్తూ వస్తున్న నేను ఈ ఒక్క విషయంలో ఎందుకు కాదనాలి? అర్చనని చూసిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోమని హర్ష చెప్పిన దాంట్లో న్యాయం ఉందనిపించింది. హర్ష, అర్చనని చూడ్డానికి మనం వెళ్తున్నాం. థ్యాంక్స్ హరిప్రసాద్ గారు. సరే, నేను వాకింగ్కి వెళ్ళొస్తాను. అర్చన, అమ్మా అర్చన, ఏంటమ్మా ఇది? రాత్రంతా నిద్రపోకుండా ఇలాగే కూర్చున్నావా? నిద్ర రాలేదమ్మా. చూడమ్మా, జీవితంలో అన్నీ అనుకున్నట్టే జరగాలి అని అనుకోకూడదు అర్చన. ఏది జరిగినా జరగకపోయినా మనసుకు నచ్చిన వాడితో పెళ్లి జరగాలని పెళ్లి కాని ఆడపిల్ల కోరుకోవడంలో తప్పులేదు కదమ్మా. ఇది తప్పప్పుల సమస్య కాదమ్మా. నువ్వు అనుకున్నది జరగాలి అంటే అది కొందరు వ్యక్తుల నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఆ నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉండాలనుకోవడమే ఈ బాధ అంతా. నిజమేనమ్మా, నేను కాదనడం లేదు. కానీ జరుగుతుందని కొన్ని పరిస్థితులు ఆశ పెట్టి జరగదేమో అని కొన్ని సంఘటనలు నన్ను భయపెడితే ఆ రెండిటికి మధ్య ఈ మనసు ఎంత నలిగిపోతుందమ్మా. అలాంటప్పుడు ధైర్యం తెచ్చుకోవడమే జీవితం అమ్మా. నా జీవితంలోనే ఎందుకమ్మా ఇలా జరుగుతోంది? ప్రతి మనిషి ఇలాగే అనుకుంటాడు, ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అని. కానీ ప్రతి మనిషి జీవితంలోనూ ఎదురయ్యే పరిస్థితి ఇదే. అసలు ప్రేమకి పెళ్లికి మధ్య ఈ ఘర్షణ ఎప్పుడు ఉంటున్నదే కదమ్మా. ప్రేమకి పరిస్థితులు అనవసరం, పెళ్లికి స్థితిగతులు అవసరం. అందుకే ప్రేమ పెళ్ళిళ్ళు ఎప్పుడు ఈ మానసిక సంఘర్షణని ఎదుర్కొంటూనే ఉంటాయి. చెప్పమ్మా, నాన్నగారితో మాట్లాడావా? ఏమన్నారు? కాయా పండా? కాయ కాదు, పండు కాదు. అమ్మాయిని చూసిన తర్వాత గాని మీ నాన్నగారు ఏ విషయం మాట్లాడని చెప్పారు. అంటే అర్చన చూడ్డానికి నాన్నగారు ఒప్పుకున్నారా? అవును, ఒప్పుకున్నారు. మరి ఇంతకన్నా మనకి ఇంకేం కావాలమ్మా? నాన్నగారు అర్చన చూస్తే చాలు, ఇంకన్నీ టకటకా జరిగిపోతాయి. పోన్లేరా, నువ్వు ఆశపడ్డందుకు నువ్వు కోరుకున్నట్టుగానే అర్చన్ని పెళ్లి చేసుకుంటే మనకంతే చాలు. అమ్మా, మనసారా ఆశీస్సులు అందించడానికి నువ్వు ఉంటే ఇక నీ కొడుకు కోరినట్టు ఎందుకు జరగదమ్మా? అలాగని అన్నీ మీ అమ్మ ఆశీస్సుల వల్లే జరగవు. మీ నాన్నగారి ఆలోచనల వల్ల కూడా జరగాలి. మీ నాన్నగారు అంత అర్జెంటుగా ఆలోచించే రకం కాదు. 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అమ్మా, అర్చన చూసిన తర్వాత ఒకసారి ఆలోచించినా 10 సార్లు ఆలోచించినా నాన్నగారు ఒకటే ఆలోచిస్తారు. అది అర్చన మన ఇంటి కోడలైతే బాగుంటుందని ఆలోచిస్తారు. సరే, నా ఆశీస్సులు మీ నాన్నగారి ఆలోచనలు కూడా ఒకటే కోరుకుంటే ఇంకా కావాల్సిందే ఉందిరా. అర్చన, ఆగు! నన్ను చూసి వెళ్ళిపోతున్నావేంటి? నా మీద కోపం తెచ్చుకోవడం ఇదేమన్నా న్యాయంగా ఉందో చెప్పు. నేనెంతో కష్టపడి మా అమ్మ నాన్నలు ఒప్పించాను తెలుసా?
వాళ్ళు ఇవాళ మీ ఇంటికి వస్తున్నారు. వాళ్ళు వచ్చే టైంకి నువ్వు రెడీగా ఉంటే బాగుంటుంది అర్చన. జరిగింది తప్పే అనుకున్నా దాన్ని పట్టుకొని మనం మొండిగా ఉండిపోతే నష్టపోయేది మనమే కదా. ఈరోజు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేను చూడ్డానికి వస్తున్నారు. మా నాన్నగారు ఖచ్చితంగా చెప్పారు వెళ్దామని. ఆయన అనుకోవాలే కానీ అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతారు అర్చన. నువ్వు మాట్లాడకుండా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది అర్చన. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మనం కాదు, ప్రస్తుతం మన పెద్దవాళ్ళు మాట్లాడుకోవాలి. మీ అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు మాట్లాడుకున్న తర్వాతే మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు నాతో మాట్లాడే ప్రయత్నం చేసి నన్ను మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కృష్ణ. దయచేసి నన్ను అర్థం చేసుకో కృష్ణ. ఇది నీ మీద కోపం కాదు. వదిన గారు, ఇదిగోండి కాఫీ. ఒకటి మీకు, ఒకటి మా అల్లుడు కృష్ణకి. అవును, కృష్ణేడి? ఏదో పనుందని బయటికి వెళ్ళాడు. వెళ్ళిపోయాడా? అదేమిటి, మీ ఇద్దరు వాకింగ్కి వెళ్తామని వెళ్లారు కదా? వెళదామనే అనుకున్నాం, కానీ వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా వెళితే బాగుండదని నేనుండిపోయాను, వాడు వెళ్ళిపోయాడు. ఏముందిలే, ఈ కప్పు కాఫీ మీ అన్నయ్య గారికి నీ పేరు చెప్పిచ్చేస్తాను. ఏదో జరుగుతోంది. ఏమండి కాఫీ? ఈవేళ అర్చన చూసుకోవడానికి వస్తున్నారండి. ఎవరు? కృష్ణ అమ్మా నాన్నలు. చిలక జోష్యం చెప్పించుకున్నావా? కాదండి, కృష్ణ వచ్చి చెప్పాడు. ఎవరితో చెప్పాడు? నీతో చెప్పాడా? అర్చనతో చెప్పాడండి. దానికి తనేమంది? ఆ విషయం నాతో మాట్లాడడం కన్నా పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం మంచిది అని చెప్పి లోపలికి వచ్చేసింది. ఏమండి, అందుకే అడుగుతున్నాను, వాళ్ళ అమ్మా నాన్న వస్తే నన్నేం మాట్లాడమంటారు? చూడు, హరిప్రసాద్ గారు మన ఇంటికి వచ్చి అమ్మాయిని చూడడం అన్నది ఒక కళ. రాత్రి అలాంటి కళ ఏదో కృష్ణకు వచ్చి ఉంటుంది, అందుకే వచ్చి మీతో చెప్పాడు. దాన్ని పట్టుకుని మీరు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళో. హలో. రేయ్, నేన్రా, హర్షన్ రా. చెప్పండి సార్. సారేంట్రా సారు. ఒరే, నీకో గుడ్ న్యూస్ రా. హరిప్రసాద్ గారు అన్నపూర్ణమ్మ గారు మన అర్చన చూడడానికి మీ ఇంటికి వస్తున్నారా? సారీ సార్, నా కూతురు షోకేస్లో బొమ్మ కాదు సార్. మనకి నచ్చినప్పుడు కావలసినప్పుడు బట్టలు తొడిగి నలుగురు ముందు నించోబెట్టడానికి. ఒరే కోటి, పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారాయిరా. హరిప్రసాద్ గారు తనకి తానుగా అమ్మాయిని చూడడానికి వస్తానన్నారా. ఇలాంటప్పుడు నువ్వు పంతానికి పోతే కరెక్ట్ కాదురా. నాది పంతం కాదు సార్, ఆత్మాభిమానం. ఏం సార్, డబ్బు లేని వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా సార్? ఒకరు నచ్చ చెబితే వచ్చే మనుషులు ఇంటి దాకా వస్తారన్న నమ్మకం లేదు. వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళకి నచ్చుతుందో లేదో ఖచ్చితంగా మనం చెప్పలేము సార్. ఇవన్నీ జరగని పనులు. జరగని దాని గురించి ఆలోచించడం అనవసరం సార్. పైగా మనందరం కలిసి ఆడే ఈ పెళ్లి చూపుల ఆటలో అనవసరంగా అమ్మాయిని బాధ పెట్టడం తప్ప మరి ఇంకేమీ ఉండదు సార్. కోటి, నిన్న జరిగిన దానికి నువ్వు బాధపడుతున్నట్టున్నా. నీ బాధను నేను అర్థం చేసుకోగలనురా. కానీ నువ్వు కూడా పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఆలోచిస్తే నిన్న జరిగిన దాంట్లో వాళ్ల తప్పే ఉందిరా. కాబోయే కాళ్ళు ఫలానా అమ్మాయి అనుకుని వచ్చారు, కానీ వాళ్ళు అనుకున్న అమ్మాయి కాదని తెలిసేసరికి ఆ అమ్మాయిని అంగీకరించలేకపోయారు. అందుకే వ్యతిరేకించారు. ఆ తర్వాత స్థిమితంగా ఆలోచించి ఆ మార్పును అంగీకరించే సమయంలో నువ్వు కాదంటే పిల్లల ఆశలు ఏమవ్వాలరా?
దయచేసి అర్చన భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పింది వినరా. సార్, నాకెందుకో ఈ సంబంధం ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తోంది సార్. రే కోటి, హరిప్రసాద్ గారికి నాకు మధ్య ఎన్నో విషయాల్లో తేడాలున్నాయి సార్. ఎన్ని విషయాల్లో మనం సర్దుపోతాం చెప్పండి. అందుకే ఈ సంబంధం వద్దనుకుంటున్నాను సార్. నేను డ్యూటీకి వస్తున్నాను సార్. రే కోటి, నీ దృష్టితో నువ్వు ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకుంటావేంటి? ఇంక నువ్వేం మాట్లాడుకో. ప్రస్తుతం అర్చన నీ కూతురు కాదు, నా కూతురు అనుకొని నేను చెప్పినట్టు చేయి, అంతే. బాగుందండి, చాలా బాగుంది. ఊళ్ళో వాళ్ళకి పెళ్లి జరిపించడానికి మీరు పడుతున్న యాతన చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. హరిప్రసాద్ గారు వద్దనుకున్న అర్చన్ని ఆయన చేతే కావాలనిపించడానికి మీరు పడుతున్న శ్రమలో సగం శ్రమ పడినా మీ కూతురు సౌందర్య పెళ్లి జరిగేది. అది కోరుకున్న వాడిని అది పెళ్లి చేసుకునేది. మీరెందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ఏ సౌందర్య మీ కన్న కూతురు కాదా? సంగీత, నీకు 1,00,000 సార్లు చెప్పాను, ఇక్కడ నేను ప్రయత్నిస్తున్నది ఇద్దరు పిల్లల ప్రేమని పెళ్లితో ఒకటిగా చేద్దామని మాత్రమే. కానీ మన సౌందర్య విషయంలో ప్రేమన్నది ఒకవైపు మాత్రమే ఉంది. అరిచి అల్లరిపాలై ఈ ఇంటి పరువు తీయకుండా పెళ్లి చూపులకు వెళ్ళడానికి నువ్వు తయారవు. హర్ష గారు, ఏంటమ్మా? ఆ అర్చన సంబంధం అంటే సంగీతకి ఎందుకో ఇష్టం లేనట్లుంది. అదేం లేదమ్మా, తన కూతురిష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలని సంగీత చూస్తోంది. కృష్ణ ఆశకి ప్రేమకి గౌరవం ఇవ్వాలని నేననుకుంటున్నాను. అదే మా మధ్య ఘర్షణ కారణం, అంతే. స్వార్థంగా ఆలోచించకుండా నిజాయితీతో ఆలోచించే మీరు నిజమైన స్నేహితులు. ఏమిటండి ఇది? ప్లేట్లో పెట్టిన ఇడ్లీ పెట్టినట్టే ఉంది, తినకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. భగవంతుడు మనిషిని ఆశా నిరాశల మధ్య నడిపిస్తూ ఉంటాడు. ఒక్కొక్క రోజు చాలా బాధగా అధైర్యంగా నడిపిస్తాడు, మరొక రోజు చాలా ఆనందంగా ధైర్యంగా నడిపిస్తాడు. ఆ రోజు ఏ అడ్డంకొచ్చినా ఎదుర్కొనే శక్తి ఇస్తాడు. మన గిట్టని వాళ్ళు మన దగ్గరికే వచ్చి పలకరిస్తారు. ఏమిటో ఆయన లీలలు. మరి అందుకే కదండి ఏది మన చేతుల్లో లేదు అంటారు. సర్లేండి, ఆ భగవంతుడి లీలల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఏమండి, ముందు టిఫిన్ తినండి. ఈ చల్లారిపోయి ఉంటాయి, వేడి తీసుకొస్తానుండండి. వద్దు రాధా, తినాలనిపించట్లేదు. ఏమండి, ఒంట్లో ఏమన్నా బాలేదా? నా ఒంట్లో బానే ఉంది, ఆకలేయటం లేదు. మీరేమీ టెన్షన్ పట్టలేదు కదా? బాలేదానివే. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉన్నవాణ్ణి. నాకు టెన్షన్ ఏమిటి? నాన్న, గుడికి వెళ్ళి దీపం వెలిగించొస్తాను. మంచిదమ్మా, వెళ్ళిరా. అమ్మా, ఎలాగూ గుడికి వెళుతున్నావు కాబట్టి ఆ భగవంతుణ్ణి మన ఇంట్లో ఆనందం సంతోషం తిరిగి రావాలని వేడుకోమ్మా. తప్పకుండా వస్తాయండి. మధ్యలో వచ్చిన సమస్యలు మధ్యలోనే పోతాయి. పోతాయేమిటి? పోతున్నాయి, పోవాలి కూడా. మళ్ళీ మన ఇంట్లో ఆ ఆనందం సంతోషం తిరిగి రావాలి. ఏం వచ్చినా ఏం రాకపోయినా ముందు మా నాన్న కోపం మాత్రం తగ్గాలి. నిజమే, ఈ మధ్యన నాకు కాస్త కోపం ఎక్కువైంది. అది వయసుతో పాటు వచ్చిందో లేక పరిస్థితుల వల్ల వచ్చిందో నాకు తెలియదు గాని కోపం ఎక్కువైందన్న మాట మాత్రం వాస్తవమే. అమ్మా అర్చన, ఎలాగూ గుడికి వెళుతున్నావు కాబట్టి మా నాన్నకు కాస్త కోపం తగ్గించు స్వామి అని భగవంతుణ్ణి వేడుకో. ఇది మరీ బాగుంది నాన్న. మీ ఆకలికి నేను తింటే మీ ఆకలి తీరుతుందా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నీతో పాటు నేను గుడికి రావాలనా? అంతే కదా. సరే పద, ఆ గుళ్ళో కూర్చుంటే కాస్త మనశ్శాంతైనా ఉంటుంది. అంతేకాదు నాన్న,
అనుకున్న పనులు అనుకున్నట్టుగా శుభంగా జరుగుతాయి కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఏమిటి నువ్వు గుడికొస్తావా? అయ్యో, ఇందులో నేను చేసిన పాపం ఏంటి గుడికి రాకపోవడానికి? అది కాదు ఓయ్, ఇంట్లో నీకు బోల్డెన్ పనులుంటాయి కదా. ఇంట్లో పనులు ఎప్పుడు ఉండేవేలండి. ఆ గుళ్ళో ఆ స్వామి ముందు కాసేపు కూర్చుని వస్తే మనసులో ఏ దిగులు ఉండదు. పైగా ఆ స్వామి మన వెంటే ఉన్నారన్న ధైర్యం కూడా ఉంటుంది. గుడికొస్తానంటే ఎవరు కాదంటారు? సరే పదండి, ఇంటిలి బాది వెళ్ళి ఆ స్వామినే వేడుకుద్దాం. అయ్యో, మరి మీ టిఫిను? గుడికెళ్తూ టిఫిన్ ఏమిటో తినకూడదు. స్వామి, ఈయనకి కాస్త ఆకలి కలిగేలా చూడు. ఏమిటి నీ కోరికల లిస్ట్ లో ఇది కూడా ఉందా? మరి ఈ స్వామి దగ్గర వేడుకోవడం ఎందుకు? ఆ స్వామి దగ్గర వేడుకో, ఫలితమైనా ఉంటుంది. ఏంటి ఇంకా ఇలాగే కూర్చున్నావు? త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. మనం ఎక్కడికెళ్ళాలి? ఏ వేళాకోళంగా ఉందా? నాకెందుకుంటుంది? ఉంటే గింటే మీకుండాలి.